వెల్కమ్ టు ఎన్ఎండబ్ల్యూ ప్రెజెంట్స్ లో షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నాం అని మనకు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పా. చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసిరండి. ఎన్ఎండబ్ల్యూ ప్రెజెంట్స్ లో షార్ట్ ఫిల్మ్ టీజర్ కట్ ఆల్రెడీ రెడీగా ఉంది. ఈ రోజు ఈ వీడియోలో ఆ టీజర్ కట్ రిలీజ్ డేట్ ఏదో అనౌన్స్ చేయబోతున్నాం. మన ప్రీవియస్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసి వచ్చింటే ఆ వీడియోలో మన డైరెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఈ రోజు ఆ షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసిన యాక్టర్ ని ఇన్వైట్ చేయబోతున్నాం. తన మాటల్లో తెలుసుకుందాం ఆ షార్ట్ ఫిల్మ్ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏంటో. లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ డైరెక్టర్ ఆఫ్ ద షార్ట్ ఫిల్మ్ అండ్ యాక్టర్ సిరి చందన గురించి లైట్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. తను ఆల్రెడీ వెబ్ సిరీస్ ఒకటి చేసింది అండ్ ఆల్సో ఓటీటీ లో తను చేసిన హిందీ వర్షన్ కూడా రిలీజ్ కాబోతుంది. ఐ రియల్లీ హోప్ షీ ఈస్ గోయింగ్ టు బి యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆల్సో. చూసుకోండి మళ్ళీ మాకు దొరుకుతుందో లేదో. ఇంకోసారి రమ్మని చెప్పాలంటే నేను నెక్స్ట్ డే వస్తాను సార్ అంటే బాగా గుర్తు పెట్టుకోండి. రిజిస్టర్ అవుతాయి ఫేసెస్ వెళ్ళవి. ఓకే సిరి చందన, మీరు ఇప్పుడు సింగిల్ టేక్ షార్ట్ ఫిల్మ్ లో చేశారు కదా. కొద్ది వంశీ గురించి ఆ రోజు ఆ సింగిల్ టేక్ లో ఖచ్చితంగా ఒక టఫ్ జాబ్ యాక్చువల్లీ ఒక డైరెక్టర్ గా. మిమ్మల్ని ఏమన్నా ఫోర్స్ చేశారా 2-3 టైమ్స్ ఇది చేయండి మళ్ళీ చెయ్యి బాగా రాలేదు లైక్ అగ్రెసివ్ అవడం కానీ? బికాస్ ఆ ప్రెషర్ అనేది ఉంటది. సింగిల్ టేక్ చేయాలనేది ఒక ఫస్ట్ ఒక ఎయిమ్ ఉండదు కదా. సో వన్స్ సెట్స్ లోకి వచ్చినప్పుడు అందరూ చేయాలి. ఇట్స్ నాట్ 1 or 2 members. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన 20 people హ్యాండిల్ చేయాలి సింగిల్ టేక్ లో. ఒక కంటిన్యూస్ లో ఒకసారి ఇమాజిన్ చేయండి ఎంత టఫ్ జాబ్. సో అప్పుడు తనకున్న ప్రెషర్ ని ఏమాత్రం తనకి పాస్ ఆన్ చేసాడో చూద్దాం. యాక్చువల్లీ తను టీమ్ అంతా కూడా చాలా సపోర్టివ్ ఉన్నారు అనమాట. తనైతే ఎంత ఎంతూజియాస్టిక్ గా ఉన్నారో టీమ్ మొత్తం కూడా ఒక టేక్ బాగాలేకపోతే మళ్ళీ చేద్దాం అని చాలా పుష్ చేశారు అందరూ. సో అందరి ఎఫర్ట్ లైక్ సపోర్టివ్ ఆ సపోర్ట్ ఉంది కాబట్టి అది చేయగలిగినారు. ఏదైనా మిస్టేక్ అయితే అందరూ కూడా మళ్ళీ చేద్దాం అని అందరూ చెప్పారు. సో ఫస్ట్ మీకు చెప్పారా సింగిల్ టేక్ లో మనం చేయబోతున్నాము బీ రెడీ అనేసి? అప్పుడేం మీకు ప్రెజర్ అనిపించలేదు? సింగిల్ టేక్ లో ఎలా మనం డైలాగ్స్ కానీ ఐ మీన్ అట్లీస్ట్ వాకింగ్ కానీ ఒక మీరు పెట్టుకున్న కెమెరా స్టైల్స్ కానీ కెమెరామెన్ ఎందుకంటే పరిగెత్తలేదు ప్లస్ బ్యాక్ పరిగెత్తే కూడా తను పడిపోయినారంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సింది. అది మళ్ళీ రీటేక్స్ కానీ లేకుంటే అలా ఏమన్నా సచ్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ తనే ఎలా హ్యాండిల్ చేశాడు అక్కడ? అయితే ఇంత ముందు అన్నట్టుగా ప్రీవియస్ వీడియోలో తను అందరూ చేస్తున్నారు నార్మల్ గా, ఇది కొత్తగా ఏం చేయాలి యూనిట్ గా ఏం చేయాలి తను అనుకున్నాడు. సో అందుకే ఈ సింగిల్ టేక్ అనేది స్టార్ట్ చేశారు అనమాట. సో అందరికి చెప్పేసి టీమ్ అంతా గ్యాదర్ చేసేసి ముందు ఒక రోజు మేము రిహార్సల్ చేశాను. అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. పార్క్ లో మాకు తెలిసిన ప్లేసెస్ లో ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా చేసాము. అయినా కూడా అంత హడావిడి ఉంటది కదా, మీకు చూస్తే తెలుస్తుంది చాలా హడావిడి ఉంటది. సెక్యూరిటీ వచ్చి ఇట్లా చెప్పడం, ఆయన కూడా మేనేజ్ చేసుకుంటూ ప్లీజ్ అని ఇలా సమోసా ఇస్తాం. పార్క్ లో చేసేటప్పుడు కూడా చాలా మంది గ్యాదర్ అంటే ఏదో నిజంగానే గొడవ జరుగుతుంది. చాలా లైవ్ లో వచ్చింది అసలు నిజంగా కొట్టేసుకున్నట్టే వచ్చింది. పార్క్ లో కూడా చాలా మంది అసలు చూస్తున్నారు. ఇప్పుడు ఏదైనా షూట్ జరుగుతుంటే ఎలా చూస్తారో అలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. సెక్యూరిటీ అయితే నిజం కొట్టేసుకుంటారేమో అని పరిగెత్తుకొని వచ్చిండు మా దగ్గరికి. అది హాసల్ చేసేసి ప్లాన్ చేయడం వల్ల మాకు ఈజీ అయింది. మేము అనుకున్నాం సింగిల్ టేక్ లో ఇంత ప్రాక్టీస్ చేసాం కదా, రేపు సింగిల్ టేక్ లో అయిపోతుంది అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ లొకేషన్ వేరు కదా, సో దానికి తగ్గట్టుగా మళ్ళీ కొన్ని చేంజెస్ చేసుకొని అలా కొన్ని టేక్స్ అయ్యాయి. ఫైనల్ గా మంచి అవుట్పుట్ వచ్చింది. సింగిల్ టేక్ లో చేసిన తర్వాత మీరు మళ్ళీ వంశీని అడుగుతాను కదా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నావు, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు వంశీ, నేను చూసుకోవాలా, నేను ఎలా చేశానో చూసుకోవాలా, అందరం ఎలా చేశారో చూడాలా, సింగిల్ టేక్ అన్నావు ఎలా వచ్చిందో చూడాలా అడిగారా? అడిగాం. కొద్ది గ్యాప్ వచ్చింది కదా, ఆల్మోస్ట్ 8 months టైం పట్టింది రిలీజ్ చేయలేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తావు తెలియకపోయినా అసలు మాకన్నా చూపించండి, కొంచెం చూపించండి ఎలా వచ్చిందో అని అందరు అడిగారు అనమాట. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఎలా వచ్చిందని. ఈవెన్ ఆ ఈగర్ వెయిటింగ్ వల్ల యాక్చువల్ తను నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో షీఈస్ ద వన్ హూ ఇంటెన్సివ్లీ అనమాట చాలా అసలు నాది అని రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్నిట్లో పోస్ట్ చేయడము, తర్వాత తను పర్సనల్ గా మళ్ళీ కామెంట్స్ పెట్టడము. ఆ కామెంట్స్ అన్ని చూసిన తర్వాత రియల్లీ దే ఆర్ అంత హార్డ్ వర్క్ చేసినారు. ప్లస్ ఈవెన్ 3 hours ముందు చెప్పాం షూట్ అనేసి, తను వచ్చేసింది. యూ కెన్ నో ద డెడికేషన్. ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ అవ్వడం మనం చూసుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో దే ఆర్ అప్కమింగ్ వన్, మనం సపోర్ట్ చేయాలి. సో నేను కూడా ఒక ఇనిషియేట్ తీసుకున్నాను, ఇంకా చాలా మందిని కూడా సపోర్ట్ చేయండి బై వాచింగ్ దిస్ షార్ట్ ఫిల్మ్ అనేసి. నిజంగా మాకు ప్లాట్ఫామ్ దొరకలేదు. కంటెంట్ అయితే ఉంది, మంచి సింగిల్ టేక్ అవుట్పుట్ ఉంది, కానీ ప్లాట్ఫామ్ దొరకలేదు. ఎక్కడ ఇచ్చినా కూడా వాళ్ళు కనీసం చూడలేదు. చూస్తే డెఫినెట్ గా ఓకే చేస్తారు కానీ చూడలేదు. సో మీది దొరకడం నిజంగా లక్కీ అని చెప్పొచ్చు. స్పెషల్ గా మాట్లాడుకోవాల్సింది అది కెమెరామెన్. చాలా హార్డ్ వర్క్, చాలా బాగా హ్యాండిల్ చేసింది. ఫస్ట్ టైం మొబైల్ తో రిహార్సల్ చేసినప్పుడు అంటే మాకు కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినాడు. మెయిన్ ఫస్ట్ ఆయన ఇట్లా నాకు ఇట్లా కావాలి, స్క్రీన్ కావాలి, ఏ ఫ్రేమ్ ఎక్కడ అవన్నీ నేను ఫీడ్ చేసిన తర్వాత కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి దాన్ని కొంచెం బాగా చేశారు. ఫస్ట్ డే రిహార్సల్ చేసినప్పుడు మాతో రిహార్సల్ చేశాడు ఓపిక, కెమెరా ఫోన్ లో. తర్వాత లొకేషన్ కి వెళ్ళినా ఫోన్ లో షూట్ చేయడం వేరు, గింబల్ హ్యాండిల్ చేయడం అదంతా చాలా హార్డ్. దాన్ని కూడా అంటే 3-4 takes టెక్నికల్ గా ఆగింది. అంటే అంత లాంగ్ షాట్ కాబట్టి కెమెరా హీట్ అవ్వడం, మేము కార్ లో పెట్టి కూల్ చేయడం, కార్ ఏసీ ముందు పెట్టడం, మళ్ళీ టేక్ చేయడం చాలా బాగా టఫ్ జాబ్. యాక్చువల్లీ బాగా కష్టపడ్డారు. కెమెరా ముందు కామ్ గా ఇట్లా నడుస్తుంది, బిహైండ్ కెమెరాస్ అందరూ అటు ఇటు పరిగెత్తడం. కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకతను మొబైల్ లో ఫోకస్ చేస్తున్నాడు, తనతో పాటు తన బిహైండ్ బ్యాక్ సైడ్ పరిగెడుతూ ఉండాలి.
ఫ్రేమ్ లో రావద్దు. అవును. సో కెమెరాను పరిగెడుతుంటారు, ఆయన వెనకంగా టీమ్ ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు పరిగెడుతూ ఉంటారు. అసలు చాలా చాలా చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంది. యాక్టర్స్ కూడా మా ఫ్రెండ్స్ ఉన్న 16 మెంబర్స్ పర్ఫార్మ్ చేస్తున్నారు, అందరూ బాగా చేస్తున్నారు. యాక్చువల్ గా మార్నింగ్ 9 కి అసెంబ్లీ అయితే ఈవినింగ్ 5 వరకు టెక్నికల్ గా టేక్స్ తీసుకుంటూ, అంటే 4-5 టేక్స్ తీసినాం అంతే. కానీ ఆ కెమెరా టెక్నికల్ వల్ల ఇట్లా ఇష్యూస్ వల్ల ఈవినింగ్ 5 అయిపోయింది. అందరూ ఓపిక్ గా ఉంది. రియల్లీ గ్రేట్. సో ఆ ఫ్రెండ్షిప్ గానీ మిమ్మల్ని నమ్మి రావడం గానీ, సో ఇది ఇంకోటి ఇప్పుడు 16 మెంబర్స్ అంటున్నారు కాబట్టి నాకు అదే అనిపిస్తుంది. కెమెరామ్యాన్ గురించి కూడా చెప్పాడు. విల్ డూ వన్ థింగ్, 16 మెంబర్స్ ని ఒకసారి ఒక ఫ్రేమ్ లోకి తీసుకొస్తాం. ఎందుకంటే మనం ఆల్రెడీ మనం NMW లో అనుకుంటే ఏంటి, ప్రతి ఒక్క క్రెడిబిలిటీ రావాలను. సో లెట్స్ షో ఆల్ ద 16 మెంబర్స్ ఇన్ ద స్క్రీన్, లెట్ ఎవ్రీవన్ నో. ఎందుకంటే ఇంత కష్టపడిన వాళ్ళు స్క్రీన్ రాకపోతే ఎలా చెప్పండి. సో ఇది ఈ రోజు ఈ వీడియోలో ఇంకోటి అనౌన్స్ చేయబోతున్నాం. సో టీజర్ కట్ రెడీగా ఉంది. సో ఆ టీజర్ ఏ రోజున రిలీజ్ చేయబోతున్నామో ఆ రిలీజ్ డేట్ ఈ రోజు అనౌన్స్ చేయబోతాం. సిరి చంద్ర విల్ అనౌన్స్ దట్ రిలీజ్ డేట్. నాకు తెలియకుండా మీరు మేము ప్లాన్ చేసేసాం అంతా. యాక్చువల్లీ జూన్ 29th రోజు మా డైరెక్టర్ కమ్ యాక్టర్ బర్త్డే, సో ఆ రోజు రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తాం. చూడండి వీళ్ళు చాలా మేము స్టార్ట్ చేసిన 5th May 2025 చెప్పొచ్చు కదా మా ఛానల్ ది. వాళ్ళ డైరెక్టర్ పెట్టుకున్నారు, ఆ మాత్రం ఉండాలండి. సో వాళ్ళ కంటెంట్, వాళ్ళ బేబీ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే. సో రియల్లీ బేబీని ఎందుకుంటున్నాను తెలుసా, ఎన్ని మంత్స్ అయింది? 8 months అయింది. 9th month లో రిలీజ్ చేయబోతున్నారు. రియల్లీ బేబీ ఇస్ కమింగ్ అవుట్. సో విల్ సీ హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు బి. ఓన్లీ వన్ రిక్వెస్ట్ అంటే లెట్స్ సపోర్ట్ దెమ్. ఇంకేమైనా షేర్ చేసుకోండి, షేర్ చేసేయండి. ఇంకా టు ద వ్యూవర్ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ యువర్ షార్ట్ ఫిల్మ్. యాక్చువల్లీ పెద్ద కంటెంట్ థింగ్స్ ఎవరికైతే చూపించిందో వాళ్ళందరూ ఇంప్రెస్ అయినారు. అంటే కంటెంట్ బాగుంది, సింగిల్ టేక్ లో హ్యాండిల్ చేయడం, అంటే యాక్చువల్గా డిఫరెంట్ లొకేషన్స్ లో పరిగెట్టడం, 5 seconds ఉంటుంది పరిగెట్టడం, అదంతా అంటే డిఫరెంట్ లొకేషన్స్ లో తీస్తాం కదా. సో వాళ్ళు టెక్నికల్ గా బాగా నచ్చింది. మాకు కూడా అనిపిస్తుండేది, అమ్మ ఎప్పుడు రా చూపించుకునేది, చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అంటే దాన్ని నిజంగా మీరు అన్నట్టు బేబీ లాగా బేబీ బేబీ ఫైనల్ గా మీరు బయటికి రావడం జరుగుతుంది. నా బర్త్డే రోజు ప్లాన్ చేస్తాను. బర్త్డే రోజు ఆ బాబు పుట్టినరోజు ప్లస్ ఇంకో షార్ట్ ఫిల్మ్ కూడా పుట్టినరోజు అదే అవుతుంది. మేము చాలా కష్టపడి దీన్ని షార్ట్ ఫిల్మ్ చేసాం. సింగిల్ టేక్ 8 minutes అనేది ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయలేదు. మేము ట్రై చేసాం. అందరూ రియల్ గా కింద పడ్డారు, రియల్ గా దెబ్బ తాకినాయి. మోస్ట్లీ మా అందరికి చాలా ప్రేమగా ఇష్టంతో చేసాం. మీకు కూడా చూస్తే నచ్చుతుందని మేము చాలా హోప్ గా ఉన్నాం. అందరూ చూడండి, ప్లీజ్ వాచ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ NMW no matter what. ఆ గంట కూడా కాస్త కొట్టేయండి, మళ్ళీ వస్తుంటాయి నోటిఫికేషన్స్. మేము వదలము, కంటిన్యూస్ గా రిలీజ్ వచ్చేందుకు పెడుతూనే ఉంటాం వీడియోస్. ఓకే, 29th June we are going to release the teaser. Please watch it.